కొత్త పాస్ పుస్తకాలలో రైతులలో భరోసా మీ భూమి మీ హక్కు అన్నదాతలకు సీఎం చంద్రబాబు హామీ. రైతులలో నమ్మకం భరోసా కలిగించేలా కొత్త పాస్ పుస్తకాలను అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తప్పులు లేకుండా రికార్డులను సరిచేసి కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ జరగాలని ఆదేశించారు. ఈ నెల 2వ తేదీ నుంచి మొదలైన కొత్త పట్టదారు పాస్ పుస్తకాల పంపిణీపై మంగళవారం నాడు సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ మంత్రి ఆ శాఖ ఉన్నత అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న కొత్త పట్టదారు పాస్ పుస్తకాలలో రైతులలో నమ్మకం భరోసా కలగాలని చంద్రబాబు అన్నారు. ఇక భూ రికార్డులలో గతంలో జరిగిన తప్పులను సరిదిద్దాలని సీఎం చంద్రబాబు సూచించారు. కొత్త పాస్ పుస్తకాలను ముద్రించడానికి ముందుగానే గ్రామ సభలలో ఆయా రైతుల నుంచి భూ వివరాలు నిర్ధారించుకోవాలని తెలిపారు. ఆ తర్వాతే కొత్త పాస్ పుస్తకాలను ముద్రించాలన్నారు. రికార్డులను తారుమారు చేయడానికి ఆస్కారం లేని విధంగా కొత్త పాస్ పుస్తకాలు తీర్చిదిద్దాలని, ఎవరు ట్యాంపరింగ్ చేయకుండా నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేయకుండా పాస్ పుస్తకాలను ముద్రించాలని వెల్లడించారు. పాస్ పుస్తకాల ముద్రణలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలను రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. ఇక పట్టాదారు పాస్ పుస్తకాల మీద రాజముద్ర, క్యూఆర్ కోడ్ వేయడంతో పాటు మీ భూమి మీ హక్కు, జై భారత్, జై తెలుగు తల్లి అనే నినాదాన్ని కూడా ముద్రించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.